వాళ్ళ రెసిపీ ఏంటంటే మాగాయ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇన్స్టెంట్గా ఇంట్లోనే, అది కూడా నిల్వ పచ్చడితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మాగా ఆవకాయనైతే వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను అనమాట అత్తయ్య. ఈ మాగా ఆవకాయ అయితే చెక్కు తీసి పెడతారు, సో దాన్ని మాగా ఆవకాయ అంటారు అనమాట. ఇది కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ చట్నీ. తర్వాత ఆనియన్స్లో వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట, కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్కి పట్టాలి కదా పచ్చడి అనేది. తర్వాత 3 గరిటెలు పెరుగు వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా కూడా ఇంట్లోనే ఉన్న నిలువ పచ్చడితో ఇలా పెరుగు పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దోశల్లోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను, మా అత్తే ప్రిపేర్ చేశారనమాట. చాలా టేస్టీగా అనిపించింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.